హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమితి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో తీసాను నేను. ఈ వీడియో నేను ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మేము ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకున్నారంతా చూపిస్తాను మీకు. ముందుగా మేమైతే మార్నింగ్ అంటే ఒక 11 o'clockకి మేము దర్గా వెళ్ళామండి. కోటవీ దగ్గర ఉంది కదండి, ఇషామాలి దర్గా, అక్కడికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ మేము నలుగురున వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నామండి. ఇండిపెండెన్స్ డే కదా, మేము వైట్ కలరే ఎంచుకున్నాం. మేము నలుగురున వైట్ కలర్ వేసుకున్నాం. బాగుంది కదండి. ఎలాగుందో మీకు చెప్పండి కామెంట్ సెక్షన్లో మాకు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమితి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మేము ఈరోజు మేము దర్గాకు వచ్చామండి. ఇక్కడ కోటవీధి దగ్గర పెద్ద దర్గా ఉంది కదండి, అక్కడికి వచ్చాం. శాఖ మదీనా బాబా దర్గా దగ్గరికి అసలు నేను రాకూడదు, ఎందుకంటే అదే కాదు, ఎందుకంటే నా మొక్కు తీరిపోయింది. నేను ఇక్కడ తీర్చలేదు, అప్పటి వరకు రాకూడదు అనుకున్నాను. కానీ మా ఆయన బలవంతంగా వచ్చేసాను ఈరోజు. నేను పైకి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఫాతియా చేయలేదు, ఫాతియా అవుతుంది ఇంకా మాది. ఇంకా పైకి వెళ్ళక అంతా చూపిస్తాను. ఈరోజు August 15 మేము ఇలా జరుపుకుంటున్నామండి. నా డ్రెస్ పూర్తిగా అవుట్ఫిట్ చూసారా, ఇలాగుంది. ఇక్కడ ఫాతియా మరి ఎక్కడికైనా చూపిస్తాను. అప్పుడు వరకు ఈ దర్గా అంతా చూడండి. ఒకసారి మీకు చూపించాను. మా అబ్బాయి 14 రోజు అప్పుడు వచ్చాం. మళ్ళీ రావడం దర్గా. तू जानो को आफरीन इधर आ। ये उठा ले को। अरे मुझे मुलाड़ा उठ रहा है। आड़ा अम्मा, अम्मी आज अजय एक बार पीछे पलटो। ఇంకా దర్గా దగ్గర ఫాతి అంతా అయిపోయింది, చూసారు కదండి. మా అత్తవారు కూడా వచ్చారు అందరున. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు బీచ్ దగ్గర ఉన్నారన్నారు. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి ఇంకా బీచ్కి వెళ్తుంటే ఇంకా వాళ్ళే రిటర్న్ కనిపించారు బీచ్ దగ్గర. అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము అందరూ కలిసి ఇంకా ఎక్కడికి వెళ్దామని ఇంకా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువ ఉందండి ఆ రోజు. పిల్లలు ఎండతో గేరెక్కిపోతారు, ఇంకా ఆకలి కూడా వేస్తుందని ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా ప్లాన్ చేసాం. సాయంత్రం వెళ్దాం ఎక్కడికైనా బయటకని. ఇంకా ఇక్కడ మా అన్నయ్య షాప్కి వచ్చాం. ఇంకా
ఇక్కడ కొద్దిగా పని ఉంటే ఇక్కడ షాప్కి వచ్చారు మా అన్నయ్య వాళ్ళు. అక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని కొద్దిగా డ్రింక్ అవి తాగేసి కూర్చున్నాం అక్కడ. కానీ ఆ రోజు చాలా ఎండగా ఉందండి. నా ఫేస్ చూడండి అంతా డల్ అయిపోయింది మొత్తం. ఇంకా మధ్యాహ్నం మేము లంచ్కి ఇక్కడ ఫుడ్డీ మామ అని ఉంటుందండి. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక్కడ దగ్గర. ఇంకా అక్కడ నుంచి పార్సల్ తీసేసుకున్నామండి. మా అమ్మగారి ఇంటి దగ్గర వెళ్ళి కూర్చొని తినేద్దామని ఇంకా ఇక్కడ పార్సల్ తీసేసుకొని ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయామండి ఫోన్ చేయడానికి. ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా మా అమ్మగారి ఇంటికి వస్తాం, కూర్చొని ఫోన్ చేస్తున్నాం. చాలా ఆకలిలో ఉన్నాం మేమందరం. ఎండ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫేస్ చూడండి బ్లాక్ అయిపోయి ఇంకా లంచ్ చేసి కొద్దిగా సేపు పడుకుని పోయామండి ఇంకా ఇంటికి వెళ్ళి. ఇంకా సాయంత్రం ఇంకా మా అన్నయ్యలు మేము ఇంకా సిఎంఆర్ సెంటర్కి వచ్చాము. ఇంకా దిఖామా करिए जी कौन है करो काहे की अजी आइसक्रीम खिलाओ बबल का ड्रिंक. हाँ निकाली जाना अपना बैठे हो. अरे 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 कहीं भी मारता है आफरीन. नजीक बैठ नजीक बैठ नजीक बैठ. ఇంకా పైన వచ్చామండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర మెక్డానల్డ్స్ ఉంది కదండి పైన, అక్కడికి వచ్చాం. ఇక్కడ బర్గర్ ట్రై చేద్దామని. ఇక్కడ ఆఫర్ నడుస్తుందండి. ఇక్కడ 200కి మాకు ఒక బర్గర్, ఫ్రెంచ్ ఫ్రై, ఇంకా మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ వచ్చిందండి. అందుకని ఇక్కడ మేము కూర్చొని ట్రై చేస్తున్నాండి. ఆఫర్లు అన్నీ ఉన్నాయని. ఆఫర్ బాగానే ఉంది ఆ రోజంతా. మరి చూడాలి సండే వరకు ఉండలేదు. ఇక్కడ నేను అడగలేదు వాళ్ళకి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఏమో తెలీదు. ఆ రోజు ఆఫర్లు వచ్చింది. ఇవన్నీ ఇంకా నేను తీసుకున్నాను, ట్రై చేస్తున్నాను అంతనా తీసుకొని. ఏనా ఇంకా ఇక్కడ అంతా తినేసామండి. ఇంకా మా పిల్లలు కడుపు నిండలేదు. ఇంకా మా అన్నయ్య మళ్ళీ ఇంకా ఆర్డర్ చేశాడు. మళ్ళీనా తను మా అన్నయ్య కడుపు నిండలేదు, మా పిల్లలు కడుపు నిండలేదంట. ఇంకా మా అన్నయ్య మళ్ళీ ఆర్డర్ చేసి మళ్ళీ అన్నీ తెప్పించాడు అన్నీనా. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు రాలేదండి. మా నాన్నగారు మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారండి. వస్తా అన్నారు. లేట్ అయిపోయిందని ఇంకా రాలేదు. ఇక్కడ మా అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడంటే తన పన్ను ఊడిపోయిందని ఏడుస్తున్నాడండి. ఇక్కడ ఇతను ఉన్నారు కదండి, ఇక్కడ మెక్డొనాల్డ్స్లో వచ్చి పిల్లలందరినీ నవ్విస్తున్నాడు, బాగా మాట్లాడి ఇతను.
అతని మా అబ్బాయిని ఏడుస్తున్నాడని తను ఇంకా నవ్విస్తున్నాడు. ఇక్కడ తను పన్ను ఊడిపోయిందని ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని. తను డ్రింక్ తాగినప్పుడు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అందులోని ఐస్ క్యూబ్ కొరికేసాడు. కొరికిన పన్ను కొరికేసాడు, ఏదో అయ్యింది సంథింగ్, దాంట్లో పన్ను కూడా మింగేశాడు. ఆ మింగడం వల్ల అందరూ తనని ఆట పట్టిస్తున్నాడు అక్కడ పన్ను మింగేశాడని. ఇంకా ఇక్కడ బయటకు వస్తామండి సీఎంఆర్ నుంచి వచ్చేసి ఇంకా మేము ఇక్కడ బీచ్కి వెళ్ళామండి. కొంతసేపు అక్కడ కూర్చుని ఇంటికి వెళ్ళిపోతామని ఇంకా ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము. బీచ్కి వచ్చి ఇక్కడ కూర్చొని కొంతసేపు ఇంకా నేను ఇక్కడ రీల్స్ చేశానండి. ఇక్కడ ఇంకా కొద్దిగా రీల్స్ చేశానండి. రీల్స్ ట్రెండింగ్లో ఉంది కదండి ఒక రీల్ వాటర్ బాటిల్ది, అది నేను చేశాను అక్కడ రెండు చోట్ల ట్రై చేశానండి. ఒకటి ఇక్కడ బీచ్ దగ్గర, ఒకటి బ్రిడ్జ్ ఉంది కదండి రైల్వే స్టేషన్ పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద ఒకటి చేశానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ప్లీజ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు వచ్చి పర్వీన్ బేగం 6 ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాయండి. ఐ హోప్ నచ్చింది అనుకుంటాను. ఇలాగ మా ఇండిపెండెన్స్ డే రోజు మేము జరుపుకున్న సెలబ్రేషన్ ఇది. మీరు ఎలా జరుపుకున్న నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఓకేనండి. మరి నా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి పక్కన బెల్ కూడా దాని కూడా క్లిక్ చేయండి. నన్ను మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. మళ్ళీ మంచి వీడియోతో ఉంటాను. ఓకేనండి. బాయ్ బాయ్.